నమస్తే. నా పేరు మధుసూదన్ రావు. అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం పెదమాంబాపురం, నాంపల్లి మండలం, నల్గొండ జిల్లాలో సుబ్రహ్మణ్యం గారని ఒక ఆయన ఫీల్డ్‌లో ఉన్నాం. యాక్చువల్‌గా సుబ్రహ్మణ్యం గారు ఏంటంటే, ఆయన పిరమిడ్ గ్రూప్‌లో ఉన్నారు. ఆయన దాదాపు 3,00,00,000 వెచ్చించి పిరమిడ్ కట్టించడం, ఇక్కడ ఇంకా కొన్ని చోట్ల కట్టించడం, నిత్యం అన్నదానం చేయటం అక్కడ. తర్వాత ఎవ్రీ వీక్ క్లాసులు పెట్టడం, అలాగా ఆయన ఇదే అవుతారు. ఆయన డే 1 మొక్క నాటిన దగ్గర నుంచి నన్ను ఫాలో అవుతున్నారు. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే మనలాగే ప్రకృతికి మనం ఎప్పుడు హాని చేయకూడదనే కాన్సెప్ట్‌లో నన్ను కలవటం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి నేను మామూలుగా 2, 3 సార్లు విజిట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే, గత వారం 10 రోజుల వరకు కూడా వాటర్ అనేది ఇక్కడ సరిపోలేదనమాట. సరిపోవడం, సరైన మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ లేకపోవడం వల్ల కొంచెం డల్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు నిండి ఉంటాయి ఈ తోటకి నాకు తెలిసి. ఎందుకంటే మొదటి నుంచి నేను ఫాలో అవుతున్నాను కాబట్టి. ఆయనైతే మనకు అందుబాటులో లేరు. అక్కడేదో ధ్యానం జరుగుతుంది. ఈ తోట గురించి నాకు తెలిసింది నేను చెప్తాను. లాస్ట్ ఇయర్ గానీ, బిఫోర్ లాస్ట్ ఇయర్ గానీ వాటర్ అనేది అసలు సరిపోలేదు. పూర్తిగా మొక్కలు ఎండిపోయినట్టుగా అయిపోయినాయి అనమాట. కానీ ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి రివైవ్ అయినాయి. ఎందుకంటే వర్షాలు ఉన్నప్పుడు వాటికి సరిపడా వాటర్ ఉంటుంది. అయినా ఇప్పుడు మనం చెప్తున్న కాన్సెప్ట్‌లో వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాం. అలాగే ఇక్కడ వాటర్ ఇవ్వకపోయినా కానీ చూడండి, చక్కగా మంచి గెలలు కనిపిస్తున్నాయి ఇక్కడ. మంచి నేరేడు పండు రంగులాగా ఏ గెల కూడా అబార్షన్ అవ్వలేదు. గెలలు చక్కగా ఉన్నాయి చూడండి. కాకపోతే మిగతా రైతుల్లాగా పెద్ద పెద్ద గెలలు లేకపోవచ్చు, కానీ గెలలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ సంవత్సరం మనం హార్వెస్టింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ వాటర్ సేవింగ్ ఈ ఈ కార్యక్రమాల్లో భాగంగా మనం ఇక్కడ జనువులు అనేది వేయించడం జరుగుతుంది ప్రతి ఏటా. ఈ సంవత్సరం కూడా వేశారు. ఇంకా కొన్ని మొలకలు వచ్చినాయి, కొన్ని మొలకలు రాలేదు. అలాగే చూడొచ్చు మీరు, వాటర్ అసలు లేకపోయినా కూడా ఎక్కడ అనారోగ్యం లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, పామాయిల్ హెవీ వాటర్ అనేది మనకు అవసరం లేదని చాలామంది రైతులు వాటర్ ఎక్కువ పెట్టేసి దుర్వినియోగం చేసి ఆ మొక్కల్ని పాపం దెబ్బతీస్తున్నారు. ఆ వాటర్ ఎక్కువ వేస్టేజ్ జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు చాలా తక్కువ నీటి వనరులతోటి పామాయిల్ పండిస్తున్నారు అనమాట. ఇక ఈ సంవత్సరం ఇందులో ఏదైతే మనం అనుకున్నట్టు 1.5 మీటర్ డయా వచ్చినాయో వాటన్నిటిని గెల్ల మనం కోసుకోవచ్చు. మిగతాయి మాత్రం తీసేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, జనువులు చక్కగా మొలకొచ్చినాయి. ఈ వారం 10 రోజుల్లోనే బాగా పెరిగిపోతాయి అన్నమాట. మనం వేసవి ఎదుర్కోవడానికి మనం చేసే పద్ధతుల్లో అది ఒకటి అనమాట. జనువు వేయటం వల్ల అది నీళ్లు ఆవిరైపోకుండా ఆపుతుంది. అలాగే మనకి నత్రజనిని స్థిరీకరిస్తుంది. మన మొక్క కూడా బలం వస్తుంది. ఆ మొక్క కూడా కూలింగ్ ఎఫెక్ట్ అనమాట. ఒక పూరిపాకలో ఉంటే బిల్డింగ్లో కంటే ఎంత హాయిగా ఉంటుందో అలా ఫీల్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ దోస పైరు వేయటం జరిగింది. దోస వేయటం వల్ల ఇది కూడా మనకు కవర్ క్రాప్ కింద ఉపయోగపడుతుంది అనమాట. ప్లస్ దీనిలోంచి దోసకాయలు మనకు ఆదాయం రావచ్చు. మళ్ళీ సమ్మర్ అయిపోగానే పక్క లాగేస్తే సరిపోతుంది అనమాట. మనం కలుపు పెరగకుండా కూడా ఇవి చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ ప్రాక్టీసెస్ అన్నీ. చూడండి, దాదాపు 2 సంవత్సరాల పాటు పెద్దగా వాటర్ లేకపోయినా కానీ మొక్కలు ఆరోగ్యంగానే ఉన్నాయి.
ఇక ఇప్పుడు నుంచి వాటర్ కొంచెం ఇంప్రూవ్ అయింది కాబట్టి వాటర్ ఇది చేయొచ్చు. తర్వాత ఇక్కడ వాటర్ పాలిమర్ జెల్ కూడా ఈ వీక్‌లో వాడటం జరుగుతుంది. ఆ వాటర్ పాలిమర్ ఎయటం వల్ల ఏమవుతుందంటే, అది వాటర్‌ని అబ్జార్బ్ చేసుకుంటది. ఎప్పుడైతే వాటర్ లేవో అప్పుడు వాటర్‌ని రిలీజ్ చేస్తా ఉంటాననమాట. అది దాదాపు ఒక 50 టైమ్స్ దాని శక్తికి మించి వాటర్‌ని అబ్జార్బ్ చేసుకునే శక్తి దానికుంటది. మొక్కలైతే ఆరోగ్యంగా, సంతృప్తికరంగా ఉన్నాయి. మనకి దిగుబడి ఇవాళ కాతే రేపొస్తుంది. ఎప్పుడైనా మనం దిగుబడి తీసుకోవచ్చు. పెద్ద అనారోగ్యంగా లేవు, దెబ్బతిన్నయి లేవు. దారుణమైన పరిస్థితుల్లో అయితే అసలు లేవని చెప్పొచ్చు. సో, సుబ్రహ్మణ్యం గారు ప్రకృతిని ప్రేమిస్తున్నారు గాబట్టి, ప్రకృతి ఆయనకి సహకరిస్తుంది. చూడండి ఇక్కడ గూడా గెలలున్నాయి మంచిగా. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు లేవని చెప్పి ఆయన కుంగిపోలేదు. నీరు తేవడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి అందులో సఫలీకృతం అయ్యారు. ఇలాగే రైతులందరూ కూడా కుంగిపోవాల్సిన పని లేదు. కొన్ని వాటర్ లేనప్పుడు మనం ఏ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేయాలో తెలుసుకొని, మల్చింగ్ ప్రాక్టీస్ ఒకటి, తర్వాత వాటర్ పాలిమర్ అనేది కూడా మంచి కాన్సెప్టే. ఆల్రెడీ ఆయన ఆర్డర్ చేశారు. ఇంకా రాలేదు, ట్రాన్స్‌పోర్ట్‌లో ఉంది. రాగానే అది కూడా అప్లై చేయడం జరుగుతుంది. ఇన్ని విధానాల వల్ల మనం ఆ వాటర్ లోటుననేది జయించడం జరుగుతుంది. సో, ఇంత చక్కగా ఈ మొక్కల్ని సంరక్షిస్తున్నందుకు మన సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలనమాట. అలాగే ఇప్పుడు వెంకటయ్య మన పక్కన ఉన్నాడు. వెంకటయ్య తన అభిప్రాయం చెప్తాడు మొక్కల గురించి. నిన్న మొన్న మొత్తం గడ్డి ఇంతలోతుండే. హ్మ్. గడ్డి పీకేసినాం. హ్మ్. గడ్డి పీకేసి ఇప్పుడు జనం జల్లినా. హ్మ్. జనం జల్లి ఇప్పుడు కొద్దిగా పాదులు తీస్తున్నాం చుట్టుపక్కల. హ్మ్. ఇప్పుడు రోజు 4 సార్లు నీళ్ళు పెడుతున్నాం. రోజు 4 సార్లు నీళ్ళు 4 పెడతారు. సార్లు వేస్తున్నాం. హ్మ్. 4 సార్ల మీద ఎన్ని లీటర్లు వస్తుంది మీకు తెలిసి ఇప్పుడు? 4 సార్ల మీద 120, హ్మ్. 130 లీటర్ల దాకా వస్తుంది. సరిపోద్ది. 120, 130 లీటర్లు సరిపోద్ది. వస్తున్నాయి. వస్తుంది. పోయిన సంవత్సరం అయితే అంత కూడా లేదు కదా! లేదు. 50, 60 లీటర్లే ఉండేది. హ్మ్. సో, ఇప్పుడు 120 లీటర్లకి పెంచావు కాబట్టి ఆ మొక్కకు సరిపడా నువ్వు నీరేస్తున్నట్టు అవుతది. హ్మ్. మొక్క ఇక నుంచి దినదినం మారిపోద్ది. చాలా చక్కగా మంచి దిగుబడులొస్తాయి. తీసుకోవచ్చు. మీరు అలాగే ఈ జనుము వేయటం అనేది మంచి కాన్సెప్టు. నెక్స్ట్ వాటర్ పాలిమర్ కూడా సార్ తెస్తారు. రేపో ఎల్లుండో తెస్తారు. హ్మ్. ఆ వాటర్ పాలిమర్ కూడా ఇక్కడ మట్టిలో కలిపేస్తే అది 3 సంవత్సరాల పాటు ఉంటుంది మనకి. అంటే మరి ఎట్లా పదునుండ కాడ వేయాలనా? పదునున్న దగ్గర, నీళ్లున్న దగ్గర ఏసేయి. నీళ్ళున్న దగ్గర ఆ! పోయాలి. ఆ! ఏస్తే అది ఉబ్బిపోద్దనమాట. హ్మ్. ఆ నీళ్ళని లోపల నిలగట్టుకుంటది. హుహు. నీకెప్పుడైతే నీటి తళ్ళు ఇబ్బందవుతదో అప్పుడు రిలీజ్ చేస్తా ఉంటదది. హ్మ్. 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 వాటర్ పాలిమర్ అనేది చాలా మంచిదది. హ్మ్. అది కూడా వాడుకోవచ్చు. దాదాపు ఒకసారేస్తే మనకు 3 సంవత్సరాల వరకు పనిచేస్తుందది. అది ఓకే. పాడైపోయేది కదా అంత ఈజీగా. హ్మ్. చాలామంది అసలు కరువు ప్రాంతాల్లో ఏం చేస్తామంటే, ఆ మట్టిలోనే వాటర్ పాలిమర్ కలిపిచ్చేసి మొక్కలు నాటిస్తాం అనమాట. హుహు. అయితే ఇప్పుడు మనకు మొదట్లో ఇంత కరువుంటది, ఇక్కడ ఇంత పరిస్థితొస్తదని తెలీదు గదా! తర్వాత తెలిసింది. తర్వాత ఇప్పుడు మా జాగ్రత్త పడటం వన్ బై వన్ వాటర్ గూడా కొంచెం ఇంప్రూవ్ అయింది గాబట్టి ఇంక ఇబ్బంది లేదు. కానీ మొక్కలు ఎటువంటి దెబ్బ తినకుండా మంచిగా సంరక్షణ చేసుకొచ్చారు. చాలా ఆనందకరమైన విషయం ఇది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. ఇలాగే మీరు రైతులు ఎవళ్ళైనా కూడా మీకు ఇటువంటి ఇబ్బందులేమన్నా ఉంటే మల్చింగ్ ఎలా జేయాలి? తర్వాత వేసవి దీని నుంచి మనం ఎలా సంరక్షించుకోవాలి? మనకు ఉన్న తక్కువ నీటి వనరులను ఎలా సక్రమంగా వినియోగించుకొని మనం పైరుని బాగా పండించాలి అనే ఇవి సలహాలు టెక్నాలజీ ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఫోన్ నంబర్ 9515322657. ధన్యవాదాలు. నమస్తే.